బేసిక్‌గా బెయిల్స్ అనేవి ఎలా ఇస్తారు? వాటి ప్రాసెస్ ఎలా ఉంటది మేడం? జనరల్ ఎవరైనా ఏదైనా క్రిమినల్ అఫెన్స్ అయిందనుకోండి. హ్మ్. సో క్రిమినల్ అఫెన్స్ అయిన తర్వాత కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ ఇట్లుంటాయి. హ్మ్. సో ఒకవేళ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అట్లా అంటే బెయిల్ మామూలుగా అప్లై చేస్తారు, కోర్టులో అప్లై చేసుకుంటారు. జనరల్లీ అందులో పాయింట్స్ అన్ని, గ్రౌండ్స్ అన్ని చూస్తారు. ఎట్లా అంటే ఎవిడెన్స్, అఫెన్స్ ఏంటి, దాన్ని బట్టి ఇవ్వాలా వద్దా అనేది ఆ గ్రౌండ్స్ చూసి, మెరిట్స్ చూసి బెయిల్ అనేది ఇస్తారు. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక కేసులో ఏం జరిగింది అంటే 25,000 అంటే 25,000 ఇస్తే, అండర్టేకింగ్ లాగా ఇస్తే బెయిల్ ఇచ్చేసింది లోవర్ కోర్ట్. సో సుప్రీంకోర్టు కింద ఉన్న లోవర్ కోర్ట్స్ని, అన్ని ట్రయల్ కోర్ట్స్ని, హైకోర్ట్స్ని ఏమని మందలించింది అంటే, ఒకవేళ ఏదైనా బెయిల్ మంజూరు చేయాలనుకున్నప్పుడు అమౌంట్, అంటే ఏదైతే అమౌంట్ అండర్టేకింగ్ లాగా ఇస్తే, అంటే ఇంత డబ్బులు కడతాము అని హామీ ఇస్తే బెయిల్ ఇవ్వద్దు, గ్రౌండ్స్ చూసి బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి జడ్జెస్కి చెప్పారనమాట. లోవర్ కోర్ట్ జడ్జెస్ అందరికీ కూడా సుప్రీంకోర్టు గట్టిగా మందలించింది. సో బెయిల్ కేసెస్లో చూడాల్సింది గ్రౌండ్స్ మాత్రమే, కానీ ఇంత ఇస్తాను హామీ, లేకపోతే ఇంత అమౌంట్స్కో ఎంతో అమౌంట్ లిటిల్ కొనుక్కున్నట్టు అవుతుంది కదా అది, ఇండైరెక్ట్గా చెప్పాలంటే. సో అంత అమౌంట్ 25,000 ఇస్తా, 50,000 ఇస్తాను ఒప్పుకున్నందుకు బెయిల్ ఇవ్వద్దు. నిజంగా కేసుకి బెయిల్ అవసరం అయితే తప్ప ఇవ్వద్దు. అంటే ఏదైతే సాటిస్ఫాక్టరీ గ్రౌండ్స్ ఉంటాయో ఆ గ్రౌండ్స్ ఉంటేనే ఇవ్వాలి అని చేసి చెప్పింది అనమాట సుప్రీంకోర్టు. పోలీస్ స్టేషన్స్లో కూడా బెయిల్ తెచ్చుకున్నారు, ఇస్తున్నారు అని చెప్తూ ఉంటారు. అసలు అదేంటి మేడం? ఇవన్నీ కూడా ఎట్లా అంటే చిన్న కేసెస్ అనమాట, అంటే బెయిలబుల్ కేసెస్ ఇవన్నీ కూడా. సో ఏమైనా చిన్న చిన్న కేసెస్ ఉన్నాయనుకోండి, అది వాళ్ళు మామూలుగా ఏదైనా ఎవరైనా కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇలాంటివి ఉన్నప్పుడు స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చు. సో అవి కూడా డివైడ్, అంటే మనకి ఆ కేసు బట్టి అది బెయిలబుల్ కేసా, నాన్ బెయిలబుల్ కేసా అని ఉంటుంది. ఒకవేళ బెయిలబుల్ కేసు అట్లా ఉంటే మాత్రం స్టేషన్లో మనం బెయిల్ తీసేసుకొని వెళ్ళిపోవచ్చు, స్టేషన్లో సరిపోతుంది అనమాట.